హే బ్యూటిఫుల్ పీపుల్, ఏంటి వాయిస్ ఎక్కడి నుండి వస్తుందని చూస్తున్నారా? మీ ముందే ఉన్నానండి. సర్లేండి, సమ్మర్ వస్తే కానీ గుర్తురాను కదా, అలానే ఉంటుంది. ఈ ఏసీలు వచ్చాక మేమంటూ ఒకటి ఉన్నామని కూడా గుర్తించట్లేదు. అసలు నేను ఎంత ఎఫిషియెంటో తెలుసా? అట్టే నన్ను ఎక్కడికైనా లాక్కెళ్ళొచ్చు. పిల్ల పడుకుంటుందా, పుస్తకాలు తీస్తుందా, చెప్పండి మీరు, దేనికైనా మన దగ్గర స్పీడ్ నెంబర్లు ఉన్నాయి. అలా కుర్చీ వేసుకొని నన్ను పెట్టుకున్నారంటే అమ్మా అసలు ఏసీ ఏమైనా పనికొస్తుందా? వద్దులే, ఆడు మా అన్నయ్య మళ్ళీ ఫీల్ అవుతాడు. నా ముందు చొక్కాలు ఇప్పేస్తారు. ఎప్పుడైనా మీ ఫ్రీ షోల మీద కామెంట్ చేశానా? లేదు కదండి. నా వల్ల క్లైమేట్కి ఏమైనా డ్యామేజ్ ఉందా చెప్పండి? మీ తాతకైనా మామకైనా ఒకేలా స్వింగ్ చేసి మరీ పంపిస్తాను కదండి. ఇప్పటికీ షాప్స్లో నన్ను వాడుకుంటున్న వాళ్ళ మీద ఒట్టండి, మీ మీద నాకు లవ్ ఇవ్వండి. మీరు ఎప్పుడు స్విచ్ చేస్తారా అని వెయిట్ చేస్తూ ఇప్పుడు నన్ను ఎక్కడ వదిలేస్తారని భయం వేస్తుందండి. ఒక్కసారి మీ రూమ్లో నేను ఉంటే లైట్గా తుడిచేసి స్టార్ట్ చేసుకుంటే సమ్మర్లో వింటర్లు చేసేద్దాం. సదా మీ సేవలో మీ 3 రెక్కల టేబుల్ ఫ్యాన్ అండి.